ఒక ఊరిలో రఘు, కమల అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి 3 పిల్లలు. అబ్బాయి శివ, 2 అమ్మాయిలు చిన్ని, బన్ని. శివకి చెల్లెలంటే ఎంతో ప్రేమ. వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు చిన్నప్పటి నుంచి. ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఒక్కసారి కూడా ఎడకుండా అంత మంచిగా చూసుకునేవాడు. శివ చెల్లెల్ని చూసుకునే పద్ధతిని చూసి కమల ఎంతో మురిసిపోయేది. నా కొడుకు అమ్మాయిల్ని చాలా బాగా చూసుకునేవాడని. అలాంటిది ఒకరోజు శివ ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి పేరు సమీర. ఆ అమ్మాయి కూడా మొదట్లో శివ వాళ్ళ చెల్లెలతో ఎంతో ఆడుతూ పాడుతూ సరదాగా సంతోషంగా వాళ్ళని చాలా బాగా చూసుకునేది. శివ చెల్లెలు కూడా ఆమెని వదినగా భావించి వదిన చాలా బాగా చూసుకుంటుందని వదినతో సరదాగా గడిపేవారు. ఒకరోజు ఏమైందంటే శివ ఉద్యోగం నుంచి వచ్చేటప్పుడు చెల్లెలకి బహుమతులు, స్వీట్లు తీసుకొచ్చాడు. అది చూసిన కమల, నా కొడుకు నిజంగా చాలా మంచివాడు, నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది. అది విన్న కమల కోపం, కుట్రతో వాళ్ళని విడదీయాలని కంకణం కట్టుకుంది. సమీర భర్త ముందు మంచిగా ఉన్నట్టు నటించి, ఎందుకు నా భర్త ఇలా చేస్తున్నాడు, ఉన్న డబ్బులంతా చెల్లెలికి వాళ్ళ అమ్మకి తగలేస్తున్నాడని చెప్పి ఎంతో బాధపడేది. బాధ కాదు, కోపం కూడా వచ్చేది. ఆ చెల్లెళ్ళు 2 సంతోషంగా ఉండడం సమీరాకి నచ్చలేదు. భర్త లేనప్పుడు అత్తగారిని, శివ చెల్లెలిని చాలా హింసించేది, బాధ పెట్టేది. ఎందుకు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని కొట్టేది కూడా. చెల్లెళ్ళు చాలా బాధపడేవాళ్ళు. సమీర అలా చేయడం అత్తగారు ఒకరోజు మందలిద్దామని అనుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే సమీర, ఇది నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగడానికి, నా భర్త రాని నీ పని చెప్తా అని చెప్పింది. భర్త వచ్చాక భర్తకి తల్లి మీద, చెల్లెల మీద లేనిపోని చాడీలు, అబద్ధాలు అన్నీ చెప్పి వాళ్ళని విడదీయాలని కంకణం కట్టుకుంది. ఇలా ఉండగా శివ వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లెల్ని చాలా అంటే చాలా బాధ పెట్టేది. శివ చెల్లెళ్ళు ఎంతో ఏడ్చేవాళ్ళు. ఎందుకు వదిన ఇలా చేస్తూ ఉంది, మొదట్లో మంచిగానే ఉనింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడతా ఉంది, వచ్చాక అన్నయ్యకి చెప్తామని చెప్పి అనుకున్నారు చిన్ని, బన్ని. ఒకరోజు వాళ్ళ అన్నయ్య ఉద్యోగం నుంచి తిరిగి రాగానే వాళ్ళ అన్నయ్యకి చెప్పారు. చెప్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య అయిన సమీరని అడిగాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగా సమీర, నేనెందుకు అలా చేస్తాను, నేను మీ చెల్లెలతో చాలా సంతోషంగా ఉన్నాను, అది మీ చెల్లెలకి నచ్చలేదు, మీ చెల్లెలు ఇలా చేస్తున్నారని చెప్పి తిరిగి చెల్లెల మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టి ముసలి కన్నీళ్ళు కార్చడం స్టార్ట్ చేసింది. శివ అది నమ్మేశాడు. ఇంకా చెల్లెళ్ళు మనకు వదిన అవసరం లేదు, మన ఇద్దరమే చక్కగా ఆడుకుందామని చెప్పి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేయడం